హాయ్ ఫ్రెండ్స్, మరి ఈ రోజు అయితే మీ అందరికి ఉగాది శుభాకాంక్షలు. మరి ఈ రోజు అయితే మేము ఇంకా పొద్దున్న అయితే ఇంకా నేను మార్నింగ్ ఇంకా చర్చికి వెళ్ళి చర్చి చూసుకొని ఇంక ఇంటికి వచ్చి ఇంకా భోజనం అయితే చేసాము. ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే మేమైతే క్రికెట్కి అయితే వెళ్తున్నామండి. మన క్రికెట్ ప్లేస్ వచ్చేసరికి మనకి ఇక్కడ రామర్పాడు దగ్గర అండి. ఇప్పుడైతే మనం బయలుదేరుతాము. ఇంకా కుర్రోళ్ళందరూ అక్కడికి వచ్చేస్తారు కదా మహేష్. ఇంకా నేను మా బావ ఇక్కడ రాజేష్ అన్న వీళ్ళందరూ రావాలి అన్న. మీరు త్వరగా వచ్చేయండి. మీరు ఇప్పుడైతే మనం అయితే రామర్పాడు వెళ్తున్నాం అండి. రామర్పాడులో మనకు ఒక తార్ రోడ్డు పిచ్ అనేది ఉంది. మనం ఇక ప్రతి వారం మనం అక్కడే ఆడతాం అనమాట. అయితే ఇప్పుడైతే మనం అక్కడికైతే బయలుదేరాం. మా బాగా బయలుదేరాం అనమాట. అయితే చికెన్ రోజులైతే మన మ్యాచ్ అనేది ఈ రోడ్ వచ్చేసరికి మనకి రామర్పాడు ఇక్కడ మనకి ఇక్కడ దగ్గరలో వెంచర్ ఉంది. వెంచర్ దగ్గర అయితే మనం ఆడుతాం అన్నమాట. వెంచర్లో ఇది వచ్చేసరికి మనకి రామర్పాడు వెళ్ళిపోద్దండి. ఇది వెంచర మనం ఆ వెంచర్ ఎదురుగా మన ఆపోజిట్ లో ఇది వెంచర్ అనమాట. ఇది కొత్తగా వెంచర్ అయితే వేశారు. ఈ వెంచర్ లో మనం లోపల మనకి రోడ్లు అన్ని వేస్తారండి. మనం అయితే రోడ్డు మీద ఆడతాం అనమాట. ఎందుకంటే మ్యాచ్ దగ్గరికి అయితే పిచ్చి దగ్గరికి అయితే వచ్చాం అనమాట మనం. అయితే ఇప్పుడైతే ఇదైతే ఇదండి మన ఈ గ్రౌండ్ లో అయితే మనం ఆడతాం అనమాట. తార్ రోడ్ల మీద ఇక కుర్రోళ్ళు కూడా అందరూ ఒక 10 మంది దాకా అలాగ వచ్చారనమాట. మనమైతే ఇప్పుడైతే ఇవ్వండి, ఇది మనది ఫీలింగ్ వచ్చేసరికి ఇదనమాట బౌలింగ్. అలాగే ఇటు వచ్చేసరికి ఫీలింగ్ అనేది ఉంటది. కానీ కొద్ది బాల్లో కొద్ది కనపడం, కొద్ది చూసుకొని జాగ్రత్తగా ఆడుకోవడమేనండి. ఇక కింద పడిపోయినా కొద్ది దెబ్బలేమో పెద్దగా తగలవు. ఇలాగైతే మన వాళ్ళు బాల్ అప్పుడే ఆల్రెడీ మన వాళ్ళు బౌలింగ్ ట్రైల్ చేసేస్తున్నారు అందరూ. ఇది వచ్చేసరికి మా పిన్నోళ్ళ అబ్బాయి రాజా. ఈయన వచ్చేసరికి ఇక బాబాయ్ ఆయన పేరు వెంకటేష్ అంటారు. లక్ష్మీనారాయణలో ఉంటారు ఈయన. హాయ్ చెప్పు గురు. లక్ష్మీనారాయణ బాబాది సరే ఎలిపేసినారు. లక్ష్మీనారాయణ పక్క పక్కనే కదా. మరి ఇంకా దాన్ని ఇంకేమంటారు. ఇదైతే ఇంకా కొంతమంది వచ్చాం, ఇంకా కొంతమంది రావాలి. వాళ్ళు కూడా వస్తే ఇంకా అందరం హెడ్ ట్రైల్ వేసుకున్న తర్వాత 2 టీముల కింద డివైడ్ అవుతారు. ఆ టీములు కూడా మీకు చూపిస్తాను ఇంకా నేను. ఇవైతే ఇంకా అందరూ వచ్చారండి. ఇప్పుడైతే మనం అయితే ట్రైల్ వేస్తున్నాము. మన వాళ్ళు నన్నే కోరుకోమన్నారు. ఇక నేనను ఇక పేరు శివ. ఇక మేమిద్దరం అయితే టీం అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాం. హెడ్డా ట్రైల్ అయితే మనం గెలిచామండి. ట్రైల్ సురేష్, కార్తిక ఏడు మర్చిపోయారు. అయితే టీం మొత్తం అంతా కోరేసుకున్నాం అండి. వచ్చేసరికి మా టీం వచ్చి అందరూ ఫీలింగ్ అయితే మనం అందరం 2 సైడ్ ఆడుతున్నట్లు. మన వాళ్ళు కూడా 11 మంది వచ్చారు. 11 మంది మనం ఆడుతున్నాం కరెక్ట్గా. నీ స్ట్రైట్ ఉంటాను. అయితే ఇప్పుడు వాళ్ళ టీం వచ్చేసరికి వీళ్ళండి మొత్తం వాళ్ళ టీం. ఇదంతా మొత్తం మనకి ఆపోజిట్ టీం అనమాట మొత్తం. అది ఇప్పుడైతే మనం ఫస్ట్ ఓవర్ అయితే స్టార్ట్ చేస్తున్నాము ఇప్పుడే. ఇక అయితే మ్యాచ్ అయితే ఇప్పుడు దాకా ఆడామండి. మనకి టైం వచ్చేసరికి ఇప్పుడు 6:30 అవుతుంది టైం. మరి ఇప్పుడు దాకా అయితే మనం దగ్గర 3 మ్యాచ్లు ఆడాము. అందరూ 2 టీంలు. ఇక మన ఫ్రెండ్స్ అందరూ, మన వాళ్ళందరూ, కుర్రోళ్ళందరూ, ఇంకా మన వాళ్ళందరూ అయితే ఇక అందరూ చదువుకొని మేము కూడా బయలుదేరిపోతున్నాం. అందరూ అన్న తర్వాత బయలుదేరండి. ఇక అంటే అన్న రాజేష్ అన్న బయలుదేరండి త్వరగా. ఇంకా మన వాళ్ళందరూ అయితే ఇంక అందరూ రెడీ అయిపోయారు. అందరూ చదివేసుకుంటున్నారు బ్యాట్ అన్ని. ఇంకైతే మేమందరం అయితే బయలుదేరిపోతున్నాం. ఇంకా ఇదండి ఇంకా ఈ రోజు అయితే వీడియో. మరి ఈ రోజు అయితే ఇలాగ ఆదివారం మనకి ఇలా గడిచిపోయింది అనమాట. ఈ రకంగా అయితే మ్యాచ్లతో. అలాగే రేపు కూడా రంజాన్ కదండి. ఇంకా రేపు అయితే
రేపు కూడా ఆడదాం అంటున్నారు మధ్యాహ్నం నుంచి అన్న. రేపు కూడా మధ్యాహ్నం నుంచి మొత్తం అంటే పోతే ఉంటాయి అన్న, అవన్నీ కామన్ అన్న. మ్యాచ్ల్లో సరదాగా ఆడుకోవాలి. అది మన వాళ్ళు ఎంత వచ్చినాయి అని అడుగుతున్నారండి. ఏముంది మ్యాచ్ అన్నా సరదాగా ఏదో 100-50 వేసుకోవడం అంతే. పదా పని. ఇక మా బావ కూడా వచ్చాడు ఈ రోజు అయితే. ఇక రేపు కూడా సరే ఇదండి. ఇక ఈ వెంచర్ అయితే చాలా పెద్దదండి, చాలా పెద్ద వెంచర్. అలాగే రేపు 2ంటికి మ్యాచ్. ఇక రేపు కూడా అయితే మనకి మ్యాచ్ ఉంటుందండి. రేపు 2ంటికి ఉంటుందండి మనకి మ్యాచ్. ఇక ఈ రోజు అయితే అందరం హోరాహోరీగా ఆడాము టీములు. అట్లా బాగానే ఆడాము అందరం. ఇక అయితే రేపు మధ్యాహ్నం నుంచి అయితే ఉంటుంది. రేపు మధ్యాహ్నం కూడా మరి నాకు తెలిసి రేపు కూడా వర్క్ ఉండదు. ఇంకా రేపు అయితే రంజాన్ కాబట్టి ఇంకా రంజాన్కి ఇంకా అందరూ సెలవులు. ఇదండి ఇంకా ఈ రోజు అయితే వీడియో. ఇంటికైతే వెళ్ళిపోయి ఇంకా రెస్ట్ తీసుకోవడం. ఇంకా ఇది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.